విశ్వసించేవాడికి అన్నీ ఉన్నాయి, విశ్వాసం లేనివాడికి ఏమి లేవు. ఓకేనా? రైట్. రెండవది, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు స్పష్టంగా క్లియర్గా చేయండి. అయిపోయిందా? రెండవది. మూడవది, చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని నమ్మండి. ఓకేనా? నేను ఆ విధంగా డైరీలో రాసుకున్న కొన్ని కీలకమైన విషయాలన్నీ కూడా డైరీలో రాసుకొని నేను ప్రార్థించేటప్పుడు దేవుని ముందు ఆ డైరీ తీసుకెళ్ళి పెట్టేవాడిని. అందులో ఉన్న మాట చొప్పున ప్రార్థన చేసేవాడిని. ఫలితంగా ఏవైతే రాశానో అందులో అన్నీ కూడా ఒకటొకటిగా మొత్తం నెరవేర్చాడు ఆయన. హిజ్కియా మొత్తం రాసుకొని దేవుని ముందుకు తీసుకెళ్ళినట్టు అలా తీసుకెళ్ళా. ఈ ప్రయోగాలన్నీ చేశా, మొత్తం నెరవేర్చాడు. చర్చికి దారి సమస్య ఉంది, మన మందిరానికి అక్కడ దారి సమస్య ఉంటే దాన్ని కూడా డైరీలో రాసి దేవుని ముందు ఉంచితే దారులు అడ్డగించే బజారులతో పని లేకుండా మనకి సొంతంగా ఒక బజారే వేసాడు దేవుడు. పెద్ద బజార్ వేసాడు. అవేమో 12, 14, 15 అడుగుల బజార్లు, మనకి ఏకంగా 40 అడుగుల బజార్ వేసాడు. బైపాస్ నుంచి మందిరం కాడికి ఇక మొత్తం మందే బజార్ మొత్తం. ఆ బజార్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు చర్చికి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని తిడతా ఉంటారు. ఏడొచ్చింది గుంపు, ఏడొచ్చింది మంద, ఆదివారం ఒత్తేజాలు వస్తా ఉంటారు పొలోమని అని తిడతా ఉండేవాళ్ళు వాళ్ళు. మనోళ్ళు ఆ తిట్లన్నీ దీన్ని నవ్వుకుంటా ఇట్లా అంటున్నారన్నా అనేవాళ్ళు. అప్పుడప్పుడు దేవుని నిమిత్తమేగా పడదాం. తిట్టనిచ్చాడు. నేను స్పష్టంగా డైరీ దేవుని ముందు పెట్టి ప్రార్థన చేశాను. ఒకేసారి ఓపెన్ చేశాడు. మందిరం దగ్గర నుంచి బైపాస్ రోడ్డుకి మనకు సొంత రోడ్డు ఇచ్చేశాడు. ఇక తిరగండి, ఎంతసేపు తిరుగుతారు మీ ఇష్టం. రాత్రి, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున తెంపు లేకుండా తిరగండి ఇచ్చేశాడు. నేను అనుభవించి చెబుతున్నాను. ఏ విషయమైనా నేను అప్పచెప్పటమే నా పని, నాకు తెలుసు చేస్తాడని. ఇంకా మామూలుగా చేయడు. నేను అడిగేది 5 రూపాయలే. 5 రూపాయలు అడుగుతాను, 10 ఇస్తాడులే అనుకుంటా. అడిగింది 5, ఇస్తాడని ఊహించింది 10. ఆయన 50,000 రెడీ చేసి పెడతాడు. నేను హెచ్చులకు చెప్పట్లా, అనుభవంతో చెబుతున్నా. అందుకే అడిగే వాటికంటే ఊహించే వాటికంటే మరి ఊరకబాడే అనుకున్నారా? అనుభవం. నా బతుకంత 5 రూపాయల మీదే ఉంటుంది. ఆయన 5 లక్షల కోసం ఆలోచిస్తాడు ఇద్దామని. కాబట్టి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, కానీ తక్కువ మాత్రం వేయడు. గ్యారంటీ.